హాయ్ అండి. ఇది కాటన్ బ్లౌజు కట్ చేస్తున్నాను. కాటన్ బ్లౌజ్ కూడా ఎంత సింపుల్లో చూద్దామని మీకు చూపిద్దామనేసి అయితే నేను లెవెల్గా కట్ చేసుకోనందుకు మార్క్ వేసాను. పావు ఇంచి ఖర్చులకైతే తీసాను. ఇదిగోండి, ఈ మాదిరిగా నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇలా కూడా మనం తీసుకోవచ్చని నేను చెప్తున్నానండి. తక్కువ కదమ్మా, నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను బట్టలు. అయితే ఇప్పుడు చాలా తగ్గించానని చెప్తున్నాను కదా. ఒంట్లో బాగోక నడుము నొప్పి ఎక్కువ వచ్చేసి అలాగైనా సరే నేను మానలేదు బ్లౌజు. చెప్తున్నాను కదా, రోజుకు ఒక్క బ్లౌజ్ అయినా నేను కుట్టుకుంటాను. నేనైతే అస్సలు వదిలిపెట్టలేదు. ఇంకా ఏదో కష్టపడైనా సరే నేనైతే బ్లౌజ్ కుట్టుకుంటాను. నా ఖర్చులకు కూడా నేను ఎవరిని అడగాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటు కదా, ఎవరి మీద ఆధారపడకుండా నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని కానీ భర్తను కానీ డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. నా ఖర్చులకి గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు ఉండాలి కదా. నేను ఎవరినైతే అడగను. నేను పర్వాలేదు కదా, అంత ఆరోగ్యం ఏమీ దవ్వలేదు కదా. నడుము నొప్పి అంతే. నడుము నొప్పికి బెల్ట్ కూడా పెట్టుకుంటానండి నడుముకి. అలాగని చెప్పేసి నేను నడుము నొప్పిగా ఉందని చెప్పేసి మంచం అయితే ఎక్కిపోను. ఇంట్లో వంట పని కూడా నేనే చేస్తాను. గిన్నెలు అవి తోముకోవడం కూడా నేనే చేస్తాను. ఇంట్లో అన్ని పని, ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం కూడా నా పనే. ఇల్లు కడగాలన్నా తడిగుడ్లు పెట్టుకోవాలన్నా అంతా నేనే చేసుకుంటాను. అలా నెమ్మదిగా చేసుకున్న వల్ల నేను 2 జాకెట్లు కుడదామన్నా కుట్టలేకపోతున్నాను. ఇంట్లో పని చాలా ఉంది కదా. అందువలన నేను కంపల్సరీ ఇంట్లో పని చేయవలసిన అవసరం ఉంది కనుక ఇంకా తప్పదు అని చెప్పేసి ఒక్క బ్లౌజే నేనైతే కుట్టుకుంటున్నాను. ఆ ఒక్క బ్లౌజ్కైనా నాకు 200 రూపాయలు వస్తాయి కదా, చాలు కదా నా ఖర్చుకి. నా ఖర్చులకైతే నాకు చాలు 200 రూపాయలు. అందుకని చెప్పేసి మానలేదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ మీద కూడా ఆధారపడకూడదు. అందుకే ప్రతి ఒక్కరు మిషన్ నేర్చుకోండి. నన్ను ఏం సలహా అడగాలన్నా అడగండి. కానీ నాకైతే మీరు మెసేజ్ పెట్టినా నాకు తెలీదు. దానివల్ల నేను ఎవరితోనైనా చదివించుకోవాలి, నాకైతే తెలీదు కదా. అందువలన నేను చూడలేకపోతున్నాను మెసేజ్లు. మీ అమ్మని అనుకోండి కంపల్సరీ. మీరు ఈ బ్లౌజుల విషయంలో మట్టుకి ఎవ్వరు ఖాళీగా అయితే ఉండొద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ బ్లౌజులు కుట్టడం. మీవైనా కుట్టుకోవచ్చు, అందరికీ కాకపోయినా ముందు మీవి కుట్టుకోండి. మీరు కుట్టుకున్న తర్వాత మీరు చూసారా బాగుంటే చక్కగా మీ నీట్గా మీ బ్లౌజ్ మీకు వచ్చేసిన నాడు ఎవరైనా కుట్టండి. భయపడితే ఇందులో భయపడకూడదు. ముందు మన ఇంట్లో వాళ్ళు కుట్టుకోవచ్చు. మరి మేము మిషన్ నేర్చుకునేటప్పుడు నేను అలాగే కదా, ఇంట్లో వాళ్ళవే కుట్టేదాన్ని, బయట వాళ్ళవైతే అసలు కుట్టేదాన్ని కాదు. అందువల్లనే మనం ఏం చేయాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ తల్లిగా నేను చెప్తున్నాను, మీ అమ్మగా నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఖాళీగా అయితే మట్టుకి ఉండొద్దండి. ఈ రోజుల్లోని చాలా అన్నీ పెరిగిపోయి, కాయగూరలు అన్నీ ప్రతిదీ పెరిగిపోయి కదా. ఒక్కళ్ళ జీతంతో అయితే మనం కష్టమైపోతుంది. అందుకని ఇదైతే మనకి పెట్టుబడి పెట్టలేన పని. పెట్టుబడి పెట్టవసరం లేదు. పెట్టుబడి పెట్టకుండా మనం కుట్టుకోవచ్చు మిషన్ ఉంటే. ప్రతి ఒక్కరికి అందుకే రావాలి, చేతిలో ఏదో ఒక విద్య ఉండాలి అని అంటే మిషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, బయటికి వెళ్ళవసరం లేదు. చాలా బాగుంటుంది. మీ తల్లిగా నేను చెప్తున్నాను.
అందరికీ కూడా అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి. చేతిలో పని ఉండాలి మనకి. లేడీస్ కంటే